మన సొసైటీ ఎలాంటిది అని అంటే భర్త లేని ఆడవాళ్ళని ఏ రకంగా చూస్తారో మనందరికీ తెలిసిన విషయమే. పెళ్ళిళ్ళకి కానీ పేరెంటాలకు కానీ శుభకార్యాలకు దేనికైనా సరే అక్షింతలు వేయడానికి కానీ ఏదైనా ముట్టుకునే విషయంలో కానీ ఆడవాళ్ళని దూరం పెడతారు. ఆవిడ దేనికి పనికిరాదు అని అన్నట్టు చూస్తూ ఉంటారు. మరి భార్య లేని మగవాళ్ళ గురించి మనం ఏ రోజైనా మాట్లాడుకున్నామా? అసలు వాళ్ళ గురించి ఎవరైనా పట్టించుకుంటారా? వాళ్ళ గురించి విషయాలు ఏమన్నా బయటకు తెలుస్తాయా? ఎక్కడా కూడా తెలియవు. ఆడవాళ్ళనే ప్రత్యేకించి వాళ్ళని చూపెడతారు కానీ మగవాళ్ళకి మాత్రం ఇలాంటి విషయాలు చాలామందికి తెలియవు. కానీ వాళ్ళని మానసికంగా బాధ పెడతారు. కానీ వాళ్ళు ఎవరికీ చెప్పుకోలేరు. వాళ్ళు దేనికి కూడా మగవాళ్ళు కదా గమ్ముని బయట పడరు అనమాట. కానీ భార్య లేని మగవాళ్ళని ఎంత హీనంగా చూస్తారో నేను చాలామందిని చూశాను. చాలామంది అనుకుంటారు, ఆడవాళ్ళనే అంటుంటారు, ఆడవాళ్ళనే దూరం పెడతారు, మగవాళ్ళని ఎవరు పట్టించుకుంటారని కొంతమంది అనుకుంటారు. నిజంగా ఆడవాళ్ళలాగానే మగవాళ్ళని కూడా ఏడిపిస్తారని కొంతమందికి తెలియదు. ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ముందు భార్య చనిపోయారు అనుకోండి, ఆ మగవాళ్ళు పాపం భార్య లేకుండా ఉంటారు కదా, అలాంటి వాళ్ళ విషయంలో ఏం చేస్తారు తెలిసిన? వీళ్ళే బంధువులే, తోడబుట్టిన వాళ్ళే బంధువులే ఏం చేస్తారంటే పిలుస్తారు. పిలిచి ఇంకా ఆయనకు భార్య లేదు కదా, ఆయన దేనికి పనికిరాడని అక్షింతలు వేయడానికి దూరం పెడతారు. ఏదైనా బట్టలు పెట్టే విషయంలో ముందు వాళ్ళకి పెట్టరు, తర్వాత ఇప్పుడు లాస్ట్లో పెడతారు. ఇంకా దేనికి కూడా పిలవరు అనమాట. అలా ఎదురుగుండగా ఊరికే వెళ్ళి చూసి నిలబడ్డమే తప్ప ఇంతకు ముందులాగా భార్య ఉన్నప్పుడు ఎలా ఉండేవారో అలాగ దేనికి కూడా ముందుకు పిలవరు. వాళ్ళని కూడా ఒక హీనంగా చూస్తారు. కానీ మగవాళ్ళు ఏంటంటే వాళ్ళకి కొంతమందికి తెలీదు. ప్రత్యేకించి కొంతమంది ఏంటంటే వాళ్ళు కూడా ఇంకా బాధలో ఉండి అయ్యో ఆవిడ ఉండి నేను వెళ్ళేవాడిని కదా అని కొంచెం మనసులో ఫీలింగ్ ఉండి పాపం వాళ్ళు కూడా దూరంగా ఉంటారు. కానీ ఇలాంటివి ఎవరు కూడా పెద్దగా జనాలు పట్టించుకోరు. కానీ వాళ్ళు మానసికంగా ఎంత బాధపడతారో తెలుసా? వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు. ఎవరైనా పిలిచారనుకోండి, ఇంకొకసారి కనుక ఇలాంటి అవమానం జరిగింది అని అంటే రెండోసారి వెళ్ళడానికి చాలా ఫీల్ అయిపోతుంటారు. వాళ్ళలో వాళ్ళే మదన పడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. సొంత వాళ్ళే ఇలా చేశారా అని చాలా సిగ్గుగా ఏంటో ఒక ఫీలింగ్గా బాధపడుతూ ఉంటారు. కానీ అవతల వాళ్ళు దాన్ని అర్థం చేసుకోరు. ఇంకోసారి వాళ్ళు పిలిచినా కూడా వెళ్ళడానికి ఇష్టపడరు. ఏదో ఒక కారణం చెప్పి ఏదో ఒక వంక చెప్పి మానేయడానికే చూస్తారు. కొంతమంది మగవాళ్ళని సొంత బంధువులే ఈ రకంగా మానసికంగా ఏడిపిస్తూ ఉంటారు. మరి వాళ్ళని తప్పు కదండి. అన్ని రోజుల వరకు భార్య ఉన్నంత వరకు వాళ్ళ దగ్గర ఉన్న సొమ్ములు తీసుకుంటారు, వాళ్ళ దగ్గర ఉన్న బట్టలు అవి తీసుకుంటారు, గిఫ్ట్లు తీసుకుంటారు, అన్నీ తీసుకుంటారు. ఒక్కసారి భార్య చనిపోగానే ఆయన దేనికి పనికిరారండి. వచ్చిన కష్టం రేపు ఇంకొకరికి మన ఇంట్లో ఎవరికైనా రాదా? అందుకని వాళ్ళని హీనంగా చూస్తామా? సొంత వాళ్ళే వాళ్ళని ఏదో రకంగా మాట్లాడతారా? ఎంత తప్పండి అది. వాళ్ళ డబ్బులు పనికొస్తాయా? వాళ్ళు పెట్టే వస్తువులు అన్నీ పనికొస్తాయా? కానీ వాళ్ళు పనికిరారా? ఇంత మరి సొంత వాళ్ళే ఈ రకంగా అవమానిస్తే పాపం వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారు చెప్పండి? అదే ఆడవాళ్ళు అయితే లోబోదిబోమంటే వెళ్ళి చుట్టుపక్కల వాళ్ళకో లేకపోతే మన సొంత వాళ్ళకో వీళ్ళకి వాళ్ళకి చెప్పుకొని నన్ను ఇలా అవమానపరిచారని చెప్పుకుంటారు. లేదంటే సాధ్యమైనంత వరకు కూడా దూరంగానే ఉంటారు. భర్త చనిపోయిన ఆడవాళ్ళు దేనికి కూడా ముందుకు రారు. కానీ మగవాళ్ళ విషయంలో మాత్రం చాలా నరకం చూపిస్తున్నారు కొంతమంది. సొంత వాళ్ళే వాళ్ళ ఆస్తులు తీసుకోవడానికి చూస్తారు, వాళ్ళ దగ్గర ఏముంటే అవి లాక్కోవడానికి చూస్తారు తప్ప వాళ్ళకి ఇంత అన్నం పెట్టరు, ప్రేమగా పలకరించరు. వచ్చి 4 రోజులు మా ఇంట్లో ఉండని అనరు. అప్పటి వరకు భార్య ఉన్నంత వరకు కూడా వాళ్ళని బాగానే చూస్తారు, బాగానే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు, వాళ్ళ ఇళ్ళకి బాగానే వస్తారు. కానీ ఎప్పుడైతే భార్య చనిపోయిందో వాళ్ళని శుభకార్యాలకి పిలవడం కూడా మానేస్తారు. ఇది ఒక ఆయన ఇంతకుముందు కూడా నాకు చాలా పాపం చెప్పుకుని బాధపడ్డారు. ఆయన నా భార్య ఉన్నంత వరకు కూడా నా ఇంటికి వచ్చి అందరూ నా ఇంట్లో భోజనాలు చేసి నేను పెట్టినవన్నీ తీసుకుని వెళ్ళేవారు. ఆవిడ చనిపోగానే నన్ను ఎవరూ శుభకార్యాలకు పిలవట్లేదు, మా ఇంటికి ఎవరూ రావడం మానేశారని చెప్తున్నారు. అంటే చూసారా అండి, సొంత బంధువులే ఏ రకంగా చూస్తున్నారో. అది వాళ్ళు చేసుకున్న తప్ప అండి? కావాలని భార్యను ఎవరైనా దూరం చేసుకుంటారా? అది భగవంతుడు రాత. ఎవరు ఎంతకాలం ఉంటామనేది మనకు తెలియదు, ఎవరు ఎప్పుడు పోతామనేది కూడా మనకు తెలియదు, ఎవరు ముందు ఎవరు వెనక అనేది కూడా మనకు తెలియదు. మరి ఆ మాత్రం దానికి ఆయన ఏదో పాపం చేసినట్టు ఆయన ఎందుకు ఆ రకంగా మానసికంగా ఏడిపించడం చెప్పండి? ఇప్పుడు ఆడవాళ్ళైనా అంతే కదా, తెలియదు కదా ఎవరు ఎప్పుడు ఎలా అవుతారనేది. ఈవేళ నా ఇంట్లో జరిగితే రేపు మీ ఇంట్లో జరగచ్చు. అది ఎవరికైనా తప్పదు ఇంకా. కాకపోతే కొంచెం వెనక ముందు అంతే. మరి ఆ మాత్రానికే అలాగే పాపం భార్య చనిపోయిన వాళ్ళని హీనంగా ఎందుకు చూడాలి చెప్పండి? ఇలాగ నాకైతే ఎన్నో కామెంట్లు వచ్చాయి. నేను గతంలో కూడా 2 వీడియోలు చేశాను. చాలామంది నిజాలు చెప్పారని నన్ను అడిగారు. ఎప్పుడు కూడా మనం భర్త చనిపోయిన ఆడవాళ్ళ గురించే మాట్లాడుకుంటాం కానీ భార్య చనిపోయిన మగవాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడుకోం. ఎవరు కూడా సొసైటీలో కూడా ఎవరు వాళ్ళ గురించి మాట్లాడరు, వాళ్ళ గురించి ఏమీ అనరు. ఏముందిలే భార్య చనిపోతే ఏముంది రేపు మళ్ళీ ఇంకో దాన్ని చూసుకుంటాడు అని ఈ రకంగా చులకనగా మాట్లాడతారు. కానీ ఎవడో ఒకడు చేసుకున్నాడని అందరూ అలాగే చేసుకుంటారా అండి? కానీ ఎవరికొకరికి పాపం తప్పదు. వాళ్ళకి అన్నం పెట్టేవాళ్ళు లేకపోవచ్చు, వాళ్ళకి పిల్లలు లేకపోవచ్చు, ఒకవేళ పిల్లలున్నా ఎక్కడో వదిలేసి వెళ్ళిపోవచ్చు. అలాంటప్పుడు ఇంకా గతి లేక తోడు కోసం ఇంత అన్నం పెట్టేవాళ్ళు ఉంటారని వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఆ మాత్రానికే ఎవడో ఏదో చేశాడని అందరిని అదే కేటగిరీలో వేసి వాళ్ళని అవమానించడం, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం ఇలాంటివి ఎంత తప్పండి.
అనుభవించేది వాళ్ళు. ఇన్ని రోజులు కలిసి ఉన్న భార్య లేకుండా ఈ రోజున ఇంత అన్నం పెట్టి, ఇంత మంచినీళ్ళు ఇచ్చి, ఇంత టాబ్లెట్ ఇచ్చే మనిషి తోడు లేకుండా, చెప్పుకోవడానికి ఎవరో లేకుండా ఇల్లు అలా బోరుమంటూ ఉంటే వాళ్ళు ఉండలేక ఎవరో ఒకరు తోడు ఉంటారని ఆ వయసులో పెళ్ళిళ్ళు చేసుకుంటారు. దాన్ని కూడా అవమానకరంగా అవమానించేవాళ్ళు, దాన్ని కూడా ఏదో తప్పు చేసేసి నేరం చేసేసినట్టు, ఏదో తప్పు చేసినట్టు వాళ్ళని దూరం పెట్టేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు మన సొసైటీలో కనబడతారు. ఆ వయసు వచ్చేసరికి మనకు కూడా అర్థమవుతుంది నిజంగా అలాంటి వాళ్ళ బాధలు ఎలాగుంటాయో. వయసులో ఉన్నప్పుడు అందరం కబుర్లు బాగానే చెప్తాం. ఆ వయసు వచ్చాక తోడు లేకపోతే, భార్య లేకపోతే ఆ అనుభవించే జీవితం ఎంత నరకంగా ఉంటుందనేది వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. కానీ దాన్ని ఎవరూ పట్టించుకోరు, దాన్ని ఎవరూ ఊహించరు. అయ్యో పాపం ఇద్దరు ఇన్నాళ్ళు చక్కగా ఉన్నారు, పాపం ఇప్పుడు ఆయన లేకపోతే ఎలా ఉంటున్నారని, ఇంత కూర కానీ ఇంత పచ్చడి కానీ ఎలా ఉన్నారు, భోంచేశారా, వండుకున్నారా అని కూడా అడిగేవాళ్ళు ఉండరు. ఏంటో అదొక హీనం అన్నమాట. ఇంకా ఆయన జీవితం ఆవిడ పోగానే ఆయన జీవితం అంతే, ఇంకా వెధవ జీవితం అయిపోయినట్టే. ఇంకా ఆ రకంగా అవమానించే వాళ్ళు కూడా ఉంటారు. ఎంతోమంది పాపం రిటైర్ అయిన వాళ్ళు, పెద్దవాళ్ళు ముందు భార్యను కోల్పోయి నిజంగా వాళ్ళు ఎంత శూన్యంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు, మానసికంగా ఎంత ఇబ్బందులు పడుతున్నారో చాలామంది చెప్తూ ఉంటారు. ఎంత తప్పండి, భార్య లేనంత మాత్రాన వాళ్ళని చులకనగా చూడాలా? మళ్ళీ అదే బంధువులు, అదే ఇంట్లో వాళ్ళే, అదే సొంత వాళ్ళే, వాళ్ళు ఇచ్చేవన్నీ తీసుకుంటారు, వాళ్ళ దగ్గరవన్నీ లాక్కుంటారు. కానీ వాళ్ళకి ఇంత అన్నమూ పెట్టరు, ఎలా ఉన్నామని పలకరించరు, ఎవరు ఇంటికి రారు. అప్పుడు దాకా మంచివాళ్లే, భార్య పోగానే ఆయనకు ఆ దరిద్రం పట్టిందనమాట. ఎంత తప్పండి. మనమే సొసైటీలో ఉన్నవాళ్ళం, మనకు అన్నీ తెలిసి కూడా అవతల వాళ్ళని ఆ రకంగా మానసికంగా ఏడిపిస్తే రేపు అదే పరిస్థితి మనకు జరిగితే ఏంటని ఒక్కరికైనా ఆలోచన ఉందా? అది అనుభవించే వాళ్ళకే కదా ఆ బాధ ఏంటనేది తెలిసేది. కానీ కొంతమంది జీవితాలు ఈ రకంగా ఉన్నాయి. మన సొసైటీలో ఉన్న సొంత వాళ్ళే సైకోల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు. అదే పరిస్థితి నాకొస్తే నన్ను నలుగురు ఇలాగే అంటే నేనేమైపోవాలన్న ఆలోచన వాళ్ళల్లో రావట్లేదు. మానసికంగా ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెడతారు. మగవాళ్ళు చెప్పుకోలేరు, ఆడవాళ్ళలాగా ఎవ్వరికీ చెప్పుకోరు, వాళ్ళల్లో వాళ్ళే బాధపడుతూ ఉంటారు. ఇంకేదైనా ఒక చోట అవమానం జరిగిందనంటే రెండోసారి అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడరు. నా వాళ్ళే నన్ను ఇలాగ అన్నారు కదా అని మనసులో ఆ బాధను అలా పెట్టుకుంటారు. కానీ అది అవతల వాళ్ళకి అర్థం కాదు. అది ఎంత తప్పు అన్న విషయం కూడా వాళ్ళు అర్థం చేసుకోరు. కొంతమంది ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు మగవాళ్ళ విషయంలో. ఎప్పుడూ అలా చేయకండి. ఈవేళ వాళ్ళకి జరిగితే రేపు మనకు జరగచ్చేమో. మనం మంచి చేస్తేనే కదా రేపు భగవంతుడు మనకు మంచి చేసేది. అలాంటి వాళ్ళని ఒకసారి పలకరించడం కానీ, ఎప్పుడూ ఎలా ఉన్నామో అలాగే ఉండి అయ్యో అని ఏమైంది, లేచారా, తిన్నారా, ఉన్నారా, ఆరోగ్యం ఎలాగుందని పలకరించడంలో తప్పేముందండి? మన ఆస్తులు ఏమన్నా తరిగిపోతాయా? ఎప్పుడైనా పండగ వచ్చిందంటే మన సొంత వాళ్లే కదా మా ఇంటికి రా అని పిలిచి అన్నం పెడితే తప్పేముందండి? అప్పటి వరకు మీరు అందరూ కలిసి ఉన్న వాళ్లే కదా. ఒక్కసారి భార్య చనిపోగానే ఆయన్ని ఇలాగా రూపాయి బిళ్ళ తిరగేసినట్టు ఆయన జీవితాన్ని మన సొసైటీలో ఉన్న జనాలే తిరగేసేస్తారు. ఎంత అన్యాయం అండి, ఎంత నరకం అనుభవిస్తారండి అలాంటి వాళ్ళు. మానసికంగా ఓ పక్కన భార్య చనిపోయిందని బాధపడాలా, ఓ పక్కన సొసైటీలో జనాలు ఈ రకంగా అవమానపరుస్తున్నారని బాధపడాలా? అలాంటి వాళ్ళు బతికుండాలా, చనిపోవాలా? నేను బతుకున్నా వేస్టే, ఇంకా నాకు చనిపోవాలని అనిపిస్తుంది అని ఎంతోమంది కామెంట్లు పెడుతూ ఉంటారు. ఎప్పుడైనా సరే భర్త చనిపోయిన ఆడవాళ్ళైనా, భార్య లేని మగవాళ్ళైనా సరే ఇంతకుముందు వాళ్ళతో మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి. భోంచేశారా, ఉన్నారా, తిన్నారా, ఏం చేస్తున్నారని పలకరించండి. మీ స్నేహితులు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, తోడబట్టిన వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే, ఇంటి పొరుగింటి పక్కింటి వాళ్ళైనా సరే. ఎందుకంటే అది మానవత్వం. తోడు లేదు అక్కడ, ఎవరూ లేరు, ఒంటరిగా ఉంటారు, పాపం అనారోగ్య సమస్యలతో ఉంటారు. ఎలా ఉన్నారని బయటకు రాగానే పలకరిస్తే మనకేమన్నా ఆస్తులు తరిగిపోతాయా అండి? పుణ్యమే కదా, పాపమేం కాదు కదా. కానీ కొంతమంది సొసైటీలోనూ సొంత వాళ్ళు కొన్ని కుటుంబాల్లో ఈ రకంగా ఉన్నారు. అవమానంగా చూస్తున్నారు వాళ్ళని, ఏదో అయిపోయినట్టు. ఇంకా ఆస్తులు లేని వాళ్ళ పరిస్థితి అయితే మరీ ఘోరం. వీడి దగ్గర ఏమీ లేదు, ఇంకా వీడితో మాట్లాడితే మనకేం వస్తుందని కుక్కను చూసినట్టు చూస్తున్నారు భార్య లేకపోయేసరికి. అది చాలా తప్పండి. ఎవరైనా సరే భార్య లేదు అని అంటే వాళ్ళు ఎంతో బాధలో ఉంటారు. అలాంటి వాళ్ళని కొంచెం పలకరించి ఇది చేయాలి తప్ప అవమానపరచడం అలాంటివి చేయకూడదు. రేపు అదే పరిస్థితి మనకొస్తే రాకుండా ఉండదు కదా. ఒకరోజు వెనక ముందు అంతే. భగవంతుడు అందరినీ అక్కడికే తీసుకువెళ్తాడు ఏదో ఒక రోజు. కానీ అలా చేయడం తప్పు కదా. కాబట్టి ఎవరూ కూడా అలాంటి వాళ్ళ విషయాల్లో ఎప్పుడూ ఇలాంటి పొరపాట్లు మాత్రం అస్సలు చేయొద్దని కోరుకుంటున్నాను నేనైతే.